ఈ నెల మీనా రాశివాళ్ల జీవితంలో జరగబోయేది మీరు ఊహించిన దానికంటే చాలా పెద్ద మార్పు. ఇప్పటివరకు మీ మనసులో దాచుకున్న ఒక బాధ, ఎవరికీ చెప్పలేని ఒక టెన్షన్ ఈ నెల చివరికి ఒక్కసారిగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. కాని ఇక్కడే చాలామంది ఒక తప్పు చేస్తున్నారు. అదే తప్పు మీరు చేస్తే చేతికి వచ్చిన అదృష్టం కూడా జారిపోతుంది. అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ఒక ముఖ్యమైన హెచ్చరిక చివర్లో చెప్పబోతున్నాను. మీరు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం చాలా అలసిపోయారు. ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే ఫీలింగ్, చేసిన మంచికి విలువ రావడం లేదనే బాధ మీరు నిశ్శబ్దంగా భరిస్తున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా నిద్ర కూడా సరిగా లేకపోవచ్చు. ఒక్కోసారి కారణం లేకుండానే భయం, టెన్షన్, ఒంటరితనం పెరిగినట్లు అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు. మీ రాశిపై ఉన్న గ్రహ ప్రభావం వల్లే ఇలా జరుగుతోంది. ఈ నెల మొదటి వారంలోనే మీకు ఒక అనుకోని వార్త వినిపించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదేనా కావచ్చు, డబ్బుకు సంబంధించినదేనా కావచ్చు, లేదా మీ కుటుంబంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక విషయం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. కాని ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈసారి మీ చుట్టూ ఉన్న అందరినీ నమ్మకండి. ఎందుకంటే మీ దగ్గర నవ్వుతూ మాట్లాడే వాళ్లలోనే మీ ఎదుగుదల చూడలేని వ్యక్తి ఉన్నాడు. మీ ప్లాన్స్ ఎవరికైనా ముందే చెప్పేస్తే పని ఆలస్యం అవుతుంది. డబ్బు విషయంలో ఈ నెల జాగ్రత్త చాలా అవసరం. మీ చేతిలోకి డబ్బు వచ్చినా నిలవడం కాస్త కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు, లేదా అప్పటివరకు వాయిదా వేసిన ఖర్చులు ఒక్కసారిగా ముందుకు రావచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెల మధ్య నుంచి పరిస్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ఉద్యోగం చేసే మీనా రాశివాళ్లకు ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. మీ పని చూసి ఇంతకాలం సైలెంట్గా ఉన్నవాళ్లు ఇప్పుడు మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వస్తాయి. మరికొంతమందికి కొత్త ఆఫర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఈ నెలలో వచ్చిన ప్రతి అవకాశం నిజంగా మంచిదే అనుకుని ముందుకు వెళ్లితే తర్వాత పశ్చాత్తాపం రావచ్చు. వ్యాపారం చేసేవాళ్లకు ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పాత కస్టమర్లు మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బు తిరిగివచ్చే సూచనలు ఉన్నాయి. కాని పార్ట్నర్షిప్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఈ నెలలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ జీవితంలోకి రావచ్చు. కాని ఇక్కడ మీ హృదయం ఒకటి చెబుతుంది, మీ మెదడు మరోటి చెబుతుంది. ఎవరినైనా మళ్లీ నమ్మే ముందు వాళ్లు గతంలో మీకు ఇచ్చిన బాధను ఒక్కసారి గుర్తుచేసుకోండి. వివాహితులైన మీనా రాశివాళ్లు ఈ నెలలో చిన్న చిన్న మాటలతో పెద్ద గొడవలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత బాధ కలిగిస్తాయి. అందుకే ఈ నెలలో మీరు కాస్త మౌనం పాటిస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వీటిని చిన్నగా తీసుకోవద్దు. మీ శరీరం కంటే ముందు మీ మనసు అలసిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఈ నెల 18వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. అది ఉద్యోగం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, లేదా డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు. కాని ఈ అవకాశం వచ్చినప్పుడు భయంతో వెనక్కి తగ్గకండి. ఈసారి ధైర్యంగా అడుగువేస్తే మీ జీవితం మారే అవకాశం ఉంది. మీ రాశికి ఈ నెలలో అదృష్ట రంగు నీలం. ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు నీలం రంగు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరియు ప్రతి గురువారం ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి. దాంతో మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. చాలాసార్లు ఇంకా ఎంత భరించాలి అనిపించింది. కాని ఈ నెల తర్వాత
మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు కనిపించడం మొదలవుతుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు మీ విలువను తగ్గించుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ హృదయంలాంటి మంచితనం చాలా అరుదు. మీనా రాశివాళ్లు ఈ వీడియో చూస్తుంటే కామెంట్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయండి. మీ రాశి పేరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ నెల మీకు శుభవార్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ముఖ్యమైన రాశి ఫలితాలు ముందుగా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే వీడియోలో మీ జీవితాన్ని ప్రభావితం చేసే మరో పెద్ద సూచన చెప్పబోతున్నాను.